25 లోక్సభలో ఆమోదం అయితే పొందింది. ప్రజల్లో ఏ రకంగా మరి రియాక్షన్ అనేది ఉంటుందో మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఈ అద్భుతాలే 2029లో రిపీట్ అని కూడా ప్రచురించారు. 94 అసెంబ్లీ సెగ్మెంట్లకు 87 చోట్ల కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. ఇక 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ముద్దుల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. 66% స్థానాల్లో కాంగ్రెస్, 33% బీఆర్ఎస్. బీజేపీ కూటమికి ఇవే అద్భుతమని బీఆర్ఎస్ అంటుంది. వచ్చే ఎన్నికల్లో జరిగేది కూడా కాంగ్రెస్కు 2/3 మెజార్టీ పక్కా. పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడటం జరిగింది. 8835 పంచాయతీల్లో కాంగ్రెస్ గెలుపని ప్రకటన చేశారు. ఇక ఒకసారి రాష్ట్రంలో 12,702కు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 66% స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ కూటమి 33% స్థానాల్లో గెలిచింది. వామపక్షాలు, ఇతరులు 1% గెలిచాయి. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. చాలా సంతోషం. ఈ అద్భుతాలే 2029లోనూ రిపీట్ అవుతాయి. 2/3 వంతు మెజార్టీలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గ్రామ పంచాయతీలు సీఎం గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 7,522 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, రెబల్స్తో కలిపి 8,335 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని, సహకరించుకున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి 33% సీట్లను గెలుచుకున్నాయని పేర్కొన్నారు. మిగిలిన 1% వామపక్షాలు, ఇతరులు గెలిచారని చెప్పారు సీఎం రేవంత్. మరి కొన్ని చోట్ల ఒకరికొకరు సహకరించుకోవటం అనేది మనం చూసాం. వాళ్ళు ఇద్దరు కలిపి 33% వచ్చింది. కానీ విజయ డంక 2/3 వంతు కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించింది. అదే కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతుందని మరి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 94 అసెంబ్లీ సెగ్మెంట్లకు 87 చోట్ల కాంగ్రెస్ విజయ డంకా మోగించిందని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదొకటే కాదు, నిజంగా చెప్పాలంటే మరి గ్రామ స్థాయిలో మరి ఇంతటి అపూర్వ విజయాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఒక రకంగా వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంతటి అత్యధిక ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క పాత్ర అనన్య సామాన్యం మనందరికీ తెలుసు. ఆయన కూడా ప్రెస్ మీట్లో పెట్టి మరి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇంకోటి, చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మరి కూడా బలుకుని కలిసి ఒకరికొకరికి సహకరించుకున్నాయని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మరి బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయి అనేది తెలియదు. కానీ ఓవరాల్గా లెక్కేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాలు ఒక మంచి హ్యాపీ మూమెంట్గా మరి అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఇక అదేవిధంగా కృష్ణా జలాలపై చర్చకు సిద్ధం. మీరు చేసిన ద్రోహం ఆధారాలతో నిరూపిస్తా. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ పెడతాం. బురద జల్లిపోవడం కాదు, దమ్ముంటే చర్చకు రండి. కేసీఆర్కు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కేటీఆర్ నాయకత్వాన్ని మార్చాలని హరీష్ ప్రయత్నం చేస్తున్నారని మరి ఆరోపణలు అయితే గుప్పించారు. ఓవరాల్గా చూసుకుంటే మా మీద బురద పేడ జల్లేలటం కాదు, కృష్ణా జలాల వివాదాలపై మీ పాపం ఏంటో, మీ బతుకు, మీ బండారం మొత్తం బయట పెడతానని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకసారి చూద్దాం. కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. నదీ జలాలు, ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి అంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతానన్నారు. బురద జల్లి పారిపోవటం కాదు, నీటి వాటాల్లో ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. కృష్ణా జలాలపై ప్రతిపక్ష నేతగా లేఖ రాయండి. కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. గోదావరి, కృష్ణ జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా ద్రోహం చేశారు. మీరు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని రేవంత్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ క్రియాశీల రాజకీయాలు ఉన్నప్పుడే ఓడించి తాము అధికారంలోకి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలిచామన్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలు లేరని గజ్వేల్ ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. ఇది చాలా ముఖ్యం. రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మరి బీజేపీ, బీఆర్ఎస్కు ఒక రకంగా తలలు బొప్పు కడుతున్నాయి. అదేవిధంగా మరి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. వాళ్ళందరిలో కూడా ఒక గందరగోళం కార్యకర్తల్లో నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారేమో, బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందా అన్న విధంగా వెళ్ళిపోయారమన్నావు.